శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనోమినిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. విఖనసగురుభ్యో నమో నమః. ప్రదక్షిణ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాశిస్సులు అందజేస్తూ ఈ సంవత్సరంలో రాబోయేటువంటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ నెల 30వ తేదీ నుంచి ఉగాది నూతన సంవత్సరం ఆరంభం కాబట్టి ఈ రోజు నుంచి మనకి ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశిలో అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1వ పాదము ఉంటుంది. ఇందులో చూ, చే, చోల అనే అక్షరములు, అట్లాగే లీలు, లేలో అనే అక్షరము, ఆ అక్షరం కూడా ఉంటుంది. వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, రాజపూజ్యాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం వచ్చేసి వ్యయం అంటే ఖర్చు 14, రాజపూజ్యం 5, అవమానించేవారు 7. మీకు ఇక్కడే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి కరెక్ట్గా ఉగాది రోజు నుంచే 7.5 సంవత్సరాల శని అంటే ఏళ్ళనాటి శని ప్రారంభమవుతుంది ఈ రాశి వారికి. గ్రహస్థితులు పరిశీలించి చూస్తే ముఖ్యంగా దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి శని, గురు, రాహుకేతువులని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క గ్రహ ఫలితాలు అందించడం జరుగుతోంది. మే 15వ తేదీ వరకు ద్వితీయంలో గురు సంచారం వలన ఈ రాశి వారికి బాగుంటుందని చెప్పాలి. ఎందువలనంటే మే 15 వరకు కూడా ఈ రాశి వారికి గురువు ద్వితీయంలో ఉండి రావలసినటువంటి ధన ఆదాయాన్ని పెంపొందించేటువంటి మార్గం ఆలోచింపజేస్తాడు. అట్లాగే ధనలాభం ఉంటుంది. స్నేహితుల వల్ల కూడా లాభం చేకూరుతుంది. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక సంబంధం అంటే ఏదైనా అర్చనలు, అభిషేకాలు, హోమాదులు వంటివి, కళ్యాణములు వంటివి దైవ సంబంధమైన కార్యక్రమాలు నిర్వర్తించే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మే 15 వరకు కూడా విజయవంతమైన అవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. స్థిరాస్తులు అంటే ప్లాట్లు, ఇళ్ళు, భూములు, ఇటువంటి వాటన్నింటినీ స్థిరాస్తులు అంటారు. స్థిరాస్తులు కూడా వృద్ధి చేసే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఎవరికైతే వివాహం కాలేదో వారికి వివాహ ప్రయత్నాలు మే 15వ తేదీ లోపల మాత్రమే జరుగుతాయి. తర్వాత మే 15 తర్వాత బృహస్పతి తృతీయ స్థాన సంచారం వలన మానసిక స్థైర్యం, ప్రతి విషయంలో కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం, ఈ పని అవుతుందా కాదా అనేటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. బంధువులతో, మిత్రులతో వైరాగ్యము, అనారోగ్య సూచన, అట్లాగే ఉద్యోగ వ్యాపార స్థానంలో స్తంభన కూడా ఉంటుంది. మీకున్నటువంటి బంధువులు, మిత్రులు, అట్లాగే ఆత్మీయులు వీరందరితో కూడా వైరం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరితో కూడా ఆచి తుగుచి అడుగు వేస్తూ అందరితో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ప్రతి విషయం కూడా అధికమైనటువంటి శ్రమ, అంటే ఏ పని చేపట్టినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి శ్రమతో మాత్రమే అది మనకి పరిపూర్ణత పొందుతుంది, అంటే అది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే మే 15 తర్వాత ఆర్థిక విషయాల్లో అత్యంత జాగరూకత వహించి ఉండాలి. అంటే మే 15 తర్వాత గురువు ధనస్థానంలో నుంచి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మీరు ఏం చేయాలంటే మీకు రావాల్సినటువంటి బాకీలు కానీ, మీరు ఎవరికైనా ఇచ్చి ఉండడం కానీ, ఎటువంటి ధన విషయాలైనా లావాదేవీలు ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా మే 15 లోపలే మీరు వాటిని తిరిగి తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధనము మీకు తిరిగి వచ్చేటువంటి అవకాశాలు లేవు. ముఖ్యంగా ఏళ్ళనాటి శని ప్రభావం వలన ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనవసరమైనటువంటి విరోధాలు, గొడవలు,
ధన నష్టములు, అలాగే స్థానచలనం జరగడం కానీ, అట్లాగే ధన విషయంలో విపరీతమైన ఒత్తిడికి గురి కావడం కానీ, అట్లాగే వీరికి సమయానికి ఆహారము, నిద్ర ఇటువంటివి కూడా ఉండవు. తలనొప్పులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. నూతన పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఎవరైనా పరిచయం ఏర్పడినట్లయితే వాళ్ళని నమ్మి ముందుకు వెళ్ళి ఎటువంటిది కూడా చేయకూడదు. ముఖ్యమైన పనులు కూడా ఏదో ఒక కారణం చేత వాయిదా పడుతూ ఉంటాయి. మీరు ఏ కార్యం చేపట్టినప్పటికీ కూడా ఇంతకు ముందులాగా అతి సులువుగా అయిపోతుంది అని చెప్పుకోవడానికి వీల్లేదు, వాయిదా పడుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు బాగా సందర్శనం చేస్తారు. 18 అక్టోబర్ నుంచి డిసెంబర్ 5 వరకు బృహస్పతి కర్కాటక రాశిలో అతిచారంలో బృహస్పతి కర్కాటక రాశి సంచారం చేస్తున్నాడు. దీనివలన ఆ సమయంలో చేపట్టేటువంటి కేవలము అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు ఆ సమయంలో చేపట్టేటువంటి ఏ కార్యక్రమాలైనా కొద్ది కాలం మాత్రమే మీకు కార్యసిద్ధి జరుగుతుంది. గృహ నిర్మాణ సంబంధమైన విషయాలు ఆ సమయంలో ప్రయత్నం చేయడం మంచిది. గృహ నిర్మాణ సంబంధములు కానీ, ఆ సమయంలో నివాసయోగ్యానికి కావలసినటువంటి ఇల్లు కట్టుకోవడం కానీ, లేదా ఆ సమయంలో ఒక ప్లాట్ కొనుక్కోవడం లాంటిది కానీ ప్రయత్నం చేసినట్టయితే తప్పనిసరిగా నెరవేరుతుంటుంది. వ్యయస్థానం, శని వ్యయస్థానంలో సంచారం వలన ధన విషయంలో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందే చెప్పాను, ధన విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే ఎవరికైనా షూరిటీ ఇవ్వడం కానీ, ఎవరికైనా డబ్బులు ఉంటే మీకు ఎవరైనా ఇస్తూ ఉంటే స్నేహితులు ఒకరు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇస్తూ ఉన్నప్పుడు మీరు మధ్యలో వెళ్ళి నేను ఉంటాను షూరిటీ అని చెప్పి షూరిటీ కనుక ఉన్నట్లయితే వాళ్ళు డబ్బు ఎగవేసి పారిపోతారు. అది మీకు ఇబ్బందికరంగా తయారవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి పనిలో కూడా అలసట పొందుతారు. ప్రతి పనిని కూడా వాయిదాలు వేసేటువంటి మనస్తత్వం ఉంటుంది. చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. అట్లాగే తృతీయ స్థానంలో మిథున రాశుల్లో బృహస్పతి సంచారం వలన ఉద్యోగ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఉన్నతాధికారులతో గొడవలు పడడం కానీ, వాళ్ళ దృష్టిలో మీరు వెళ్ళి చెడ్డవాళ్ళుగా ముద్రపడడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంపత్య సౌఖ్యంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. అంటే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అవి రాకుండా చాలా జాగ్రత్త వహించాలి. మే 15 లోపల ఎవరైతే విదేశాలు వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి విదేశాలు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. వ్యాపార రంగంలో వ్యాపారాన్ని విస్తృతం చేయడానికి తీవ్రమైన ఆలోచనలు చేసి విస్తృతం కూడా చేస్తారు. అది కూడా మే 15 వరకు మాత్రమే ఈ ఆలోచనలు చేసుకోండి. మే 15 తర్వాత ఎటువంటి వ్యాపారాలు విస్తృత చేయాలనుకున్నా దానివల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. అక్రమ మార్గాల ద్వారా ధనము సంపాదించాలన్న ఆలోచన బెడిసి కొడుతుంది. కొంతమంది అక్రమ మార్గాల్లో అంటే ఏదైనా ఇల్లీగల్ బిజినెస్ అంటే చట్ట సంబంధమైనవి కాకుండా చట్ట వ్యతిరేకంగా చేసేటువంటి అటువంటి ద్వారా డబ్బు సంపాదించి తద్వారా తొందరగా ఉన్నత స్థానానికి ఎదగాలి అనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే తప్పనిసరిగా మానుకోండి. దానివల్ల తీవ్రమైన ఇబ్బందులు వచ్చే అవకాశం కనపడుతోంది. న్యాయ సంబంధమైన విషయాల్లో అతి కష్టం మీద సంవత్సరం చివరిలో అవకలం అవుతుంది. ఈ న్యాయ సంబంధమైన విషయాలు అంటే కోర్టు కేసులు కానీ, పోలీసు కేసులు కానీ అట్లా ఏమైనా ఉన్నట్లయితే అవి ఈ సంవత్సరం చివరిలో మాత్రం మీకు అనుకూలం అవుతాయి. అప్పటిదాకా ఇబ్బందికరంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొంత పర్వాలేదు. విద్యార్థులకు ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు అంటే చాలా యావరేజ్గా ఉంటాయి. వ్యాపారులకు ఈ సంవత్సరం మిశ్రమ కాలము. కార్మిక రంగం వారికి కూడా సమానమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సినిమా రంగంలో ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారి తమ యొక్క పదవిని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాజకీయంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవకాశం ఉంది. శని ప్రభావం వలన బంధువులు, మిత్రులు, అట్లాగే ఆత్మీయులు అందరితోనూ చాలా జాగ్రత్తగా మసులుకోవడం మంచిది.
ఈ రాశి వారికి శని ప్రారంభంలో ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా సరే బంధువులతో కానీ మిత్రులతో కానీ ఆత్మీయులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కేతు పంచమ స్థాన సంచారం వలన సంతాన విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే మీ పిల్లలు సరిగా చదవకపోవడం కానీ, అట్లాగే వాళ్ళు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాలు ఏదో విధంగా ఇబ్బందులు ఏర్పడి తద్వారా పిల్లల విషయంలో కొంత మానసికమైనటువంటి ఆవేదనను ఎదుర్కోవలసిన స్థితి ఉంటుంది. తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సూక్ష్మ బుద్ధితో నేర్పు ప్రదర్శించి కార్యాలు చక్కదిద్దుకోవలసి వస్తుంది. చాలా మైక్రో లెవెల్ థింకింగ్ తో మాత్రమే ముందుకు వెళ్ళి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనట్లయితే ఈ సంవత్సరము చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అట్లాగే ఈ రాశి వారు ఎక్కువగా కూడా మేషరాశి, దీనికి చరరాశి అని పేరు. వీళ్ళు ఒక పని మొదలుపెట్టినట్లయితే అత్యంత వేగంగా దీనిని పూర్తి చేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి అశ్విని నక్షత్ర జాతకులు, సహజంగా అశ్విని నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారు వైద్య రంగంలో బాగా రాణిస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం మాత్రమే కాదు, ఎప్పుడూ కూడా అశ్విని నక్షత్రంలో అశ్విని దేవతలు జన్మించారు. అందువల్ల వాళ్ళు అశ్విని దేవతలు అనేటువంటి వారు వైద్యానికి సంబంధించినటువంటి వారు. అందులో వైద్య రంగంలో అంటే మెడికల్గా డాక్టర్స్ కానీ ఫార్మసీ కానీ అటువంటి రంగాల్లో బాగా రాణిస్తారు అశ్విని నక్షత్ర జాతకులు. భరణీ నక్షత్ర జాతకులు ఎక్కువగా నటనా రంగంలో కానీ లేదా వాళ్ళు కొన్ని రకాల వ్యాపారాలు అంటే రెస్టారెంట్లు ప్రారంభించడం అట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. సహజంగా కృత్తికా నక్షత్ర జాతకులు రాజకీయ రంగంలో ఎదుగుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అతి సామాన్యంగా ఉండబోతుంది. ఈ రాశి వారు ఏ పని మొదలెట్టినప్పటికీ కూడా వాయిదా వేస్తూ ఉండాలి, లేదా మెల్లగా 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 అవుతూ ఉంటుందన్న ఆలోచనతో మాత్రమే ఉండాలి. కానీ ప్రతి విషయాన్ని తొందరపడి చేసినట్లయితే తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. ఈ రాశి వారు ఇంకా మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాల కోసం కపిల గోవు అంటే నల్లటి గోవు ఉంటుంది, లేదా ఆ నల్లటి గోవుకు కొన్ని మచ్చలున్నా సరే పర్లేదు, అటువంటి గోవుకి ప్రతి శనివారం రోజున నువ్వులు, తెల్ల నువ్వులు అట్లాగే బెల్లము ఈ రెండు కలిపి ఆవుకి పెడితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పడంలో సందేహం లేదు. అట్లాగే మే 15 తర్వాత ప్రతి గురువారం రోజున అంటే బుధవారం రోజు రాత్రి మీ దోసిడితో శనగలు తీసుకొని నీళ్లలో నానబెట్టేసి గురువారం ఉదయం ఆ నీళ్లు తీసేసి ఆ శనగలు తీసుకెళ్లి గోవుకు పెట్టాలి. ఈ విధంగా చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇవన్నీ కూడా ర్యాండమ్ రిజల్ట్స్ అంటారు వీటిని. అంటే ఈ రాశిలో ఒక రాశిలో 9 గ్రహాలు ఉంటాయి. ఆ 9 నక్షత్రాలు ఉంటాయి. ఆ 9 నక్షత్రాలని బేస్ చేసుకొని చెప్పేటువంటిదే రాశిఫలం. అట్లా కాకుండా ఒక్కొక్క నక్షత్రం వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది అనే దానికి మరొక వీడియో ఉంది మనది. ఆ వీడియోలో మీరు క్షుణ్ణంగా మీరు గమనించవచ్చు. ఈ రాశి వారికి అతి సామాన్యమైనటువంటి కాలం కాబట్టి ధనాదాయ విషయంలో కానీ సంఘంలో కానీ చాలా జాగ్రత్తగా మసలుకోవాల్సి వస్తుంది.